నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను డైలీ ఇల్లు మొత్తం ఎలా క్లీన్ చేసుకుంటాను, ఏంటి అనేది నా రొటీన్ చూపించబోతున్నాను. ఇలా ఇల్లంతా నీట్గా ఉంటే మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. ఎక్కడక్కడ ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని కొంచెం నేనైతే ఇలా మెయింటైన్ చేస్తాను. ఈ నాప్కిన్స్ కూడా ఎప్పటికప్పుడు ఉతికేసి ఇలా ఆరేసుకుంటే మళ్ళీ మనం వాడుకోవడానికి యూజ్ అవుతాయి. ఇది సింక్. ఇవాళ అన్ని షింకులు కూడా క్లీన్ చేశాను. షింక్, మిక్సీ మొత్తం ఇదంతా హాల్లో మొత్తం దివానా అంతా నీట్గా రెడీ చేసి పెట్టేసుకొని అలా నీట్గా ఉంటే బాగుంటుంది. అంతా సర్దేసి ఇవాళ అంతా డీప్ క్లీన్లా చేశానండి. మొత్తం తులిపేసి మొత్తం అంతా అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఈ షింకులు కూడా ఏంటంటే అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా హాట్ వాటర్ అనేది వేయాలి. అప్పుడు మనకి ఎలాంటి పరట్లు, ఇలా బల్లులు, బొద్దింకలు అట్లాంటివి ఏమైనా ఉన్నా చచ్చిపోతాయి. స్మెల్ అది కూడా రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కొంచెం దీంట్లో లిక్విడ్ వేసాను, సర్ఫ్ లిక్విడ్. ఈ సింక్ అంతటిని కూడా ఇది ఇలా క్లీన్ చేస్తున్నా. 2 డేస్కి 3 డేస్కి అలా అయితే షింకులు క్లీనింగ్ ఉంటుందండి. ఈ షింక్ అయితే డైలీ ఉంటుంది. ఈ హాట్ వాటర్ వేసి క్లీనింగ్ అనేది మాత్రం నేను వీక్లీ వన్స్ చేస్తాను. దానివల్ల చాలా నీట్గా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఈ స్టీల్ షింకులు కూడా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. మీకు ఇది టిప్ అనేది మీకు ఏమైనా యూజ్ అవుతుందేమోనని చూపిస్తున్నా. షింక్ వాటర్ పైప్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా పరట్లు అట్లాంటివి ఉన్నా ఈ హీట్కి చచ్చిపోతాయి అవి. నేను రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటానండి. ఇవి టీ కప్స్ అని ఇట్లా ఒక హోల్డర్కి ఇట్లా తగిలిస్తాను నేను. అంటే మనం తీసుకోవడానికి ఈజీగా అనిపిస్తుందని కిటికీ దగ్గర ఇలా తగిలిస్తాను. ఇవాళ మిక్సీ అంతా క్లీన్ చేశానండి. ఈ సైడ్స్ ఎడ్జస్ట్లో కూడా ఉన్నాయి, కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకి ఇది ఎక్కువ రోజులు బాగుంటుంది. చూసేదానికి, మనం వాడుకునేదానికి కూడా నీట్గా అనిపిస్తుంది. ఇది రైస్ కుక్కరు. ఈ క్లీనింగ్స్ అన్నీ పెట్టుకున్నాను ఇవాళ. ఇది ఇండక్షను. అన్నీ తుడిచేసాను. నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా అనిపిస్తే బాగుంటుంది. ఫస్ట్ పాజిటివ్గా బాగా మంచిగా అనిపిస్తుంది. చికాకులు లేకుండా మనం పని చేసుకునేటప్పుడు ఈజీ మెథడ్గా అనిపిస్తుంది ఇది నాకు. గలీజ్గా అంత రైస్ కుక్కర్ మీద, మిక్సీ మీద అవంతా పడి ఉంటే మన వల్ల కాదు. చూసారా, వంటగదిని నేను ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తానండి నీట్గా. ఇవాళ నేను విలేజ్ స్టైల్లో పప్పుచారు చూపించబోతున్నాను. ఈ పని అంతా అయిపోయిన తర్వాత వంట చేశానండి. పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇవాళ అయితే ఒక్క నిమిషం ఖాళీగా ఉండలేదు. ఇట్లా వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా డీప్ క్లీన్ చేసుకుంటాను నేను. అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇవి వేయించిన పప్పు. చెప్పాను కదా నేను మొన్న కందిపప్పుని వేయిస్తానని. అట్లా ఒకేసారి తెచ్చుకున్నప్పుడైనా వేయించుకోవచ్చు, లేదా మనం అవసరమైనప్పుడు వాడుకునేటప్పుడైనా వేయించుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేయించిన పప్పు. మీరు ట్రై చేయండి ఒకసారి. కందిపప్పుని వేయించి ఇట్లా కూర చేసి చూడండి, ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. పచ్చిపప్పుకి ఈ పప్పుకి టేస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇలా అన్నీ వేసి, ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదు, గమనించారా? పప్పు, టమాటా, ఆనియన్ వేసాను, పసుపు వేసి వాటర్ వేసి కుక్కర్ కట్టేస్తున్నా. ఇది చింతపండు నానబెట్టున్నాను కదా, ఇది తర్వాత ఇలా వాటర్ అంతా వేసి కుక్కర్ కట్టేసి దీన్ని ఇప్పుడు ఒక 4 విజిల్స్ వేయిస్తాను. 4 విజిల్స్కే ఉడికిపోతుంది. విజిల్ పోయిన తర్వాత దీన్ని తీస్తే బాగా ఉడికిపోయింది చూడండి. దీన్ని ఇప్పుడు బాగా పప్పు వెనుపుకునే దాంతో వెనిపేసి, ఈ చింతపండుని నేను బాగా ముందే వాటర్ అంతా తీసి పెట్టుకున్నాను. చింతపండులో నుంచి బాగా పిసికి ఈ పప్పునంతటిని ఇప్పుడు వెనిపేసి ఇందులో ఇప్పుడు ఈ స్టేజ్లో వేస్తానండి కారం, ఉప్పు, ఈ చింతపండు పులుసు అనేది వేసి దీన్ని మళ్ళీ గ్యాస్ మీద పెడతాను. అది బాగా ఉడికి తెరిలిన తర్వాత
పోపు పెడతాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈజీ మెథడ్లో టేస్టీగా ఉంటుంది. ఇది ఎవరికి రాదా అని అనుకోవద్దు. నేను చూపించాలి అనుకుంటున్నాను అంతే. నా మెథడ్ని నేను చూపించాలి అనుకున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇట్లాంటి ఈజీ మెథడ్స్ ట్రై చేస్తే బాగుంటుంది. ఇంకా మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్క వీడియోలో ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలిగేది. నాకు తెలిసిన టిప్స్ని, వంటల్ని అన్నీ మీకు షేర్ చేయగలిగేది. అందుకని ప్రతి ఒక్క వీడియోలో ఇలా చెప్తున్నానని అనుకోవద్దు. ఇదిగోండి, ఇదంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇది ఎంత వాటర్ కావాలి అనేది మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా బాగుండదు. కొంచెం పలచగా ఉంటేనే ఇది ఇడ్లీలోకి వాటిలో కూడా బాగుంటుంది. ఇంకొకటి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది పప్పులుసు. సైడ్ డిష్గా దొండకాయ ఫ్రై చేశాను, అదేం చూపించట్లేదు. అప్పటికే మధ్యాహ్నం 12:30 అయిపోయిందండి టైము. ఇవాళ క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, వంట కొంచెం లేట్ అయింది. అయినా టైం కల్లా ఇప్పించేస్తాను. ఇప్పుడు ఈ స్టేజ్లో కారం వేసాను కదా, దీన్ని కలిపేసుకొని సాల్ట్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవడమే. ఇలా బాగా తిప్పేయాలి. చాలా ఈజీ మెథడ్ అండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా డైలీ రొటీన్స్ అవి ఇవి చూపిస్తున్నానని ఏమనుకోవద్దు. మామూలుగా మనం ఇల్లు అనేది నీట్గా ఉంచుకుంటేనే కదా మనకి మంచి పాజిటివ్ అనిపించేది. అందుకనేసి మనం అవన్నీ క్లీన్ చేసుకోవడం అనేది ఖచ్చితం. వీక్లీ వన్స్ అలా చేసుకున్నామంటే డైలీ ఎలాగో మనం పైన అంత విదిలిచ్చేసి ఇల్లు చిమ్మేటప్పుడు క్లీన్ చేసుకుంటాం కదా, కానీ ఒక్కసారైనా ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. బెడ్షీట్స్ అవి మార్చేసి అవి నేను మరి 2 డేస్కి 3 డేస్కి మార్చేస్తాను. అందువల్ల నాకు బట్టలు కూడా ఎక్కువ పడతాయి ఉతికేటప్పుడు. బట్టలు అవి కొంచెం మెయింటైన్ చేస్తుంటాను కాబట్టి 3 డేస్కి 2 డేస్కి తీసేస్తాను బెడ్షీట్స్. అవి ఉతకడం కూడా కష్టమే, కానీ ఎందుకో 3 డేస్ అయిందంటే ఇంకా అవి తీసిందాక ప్రాణం ఒప్పుకోదు. బెడ్షీట్ మార్చలేదని అనుకుంటుంటాను. ఈజీ మెథడ్లో పప్పుచారు. మీతో మాట్లాడుతుంటూనే పప్పులుసు అయిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని తిరగపోసేద్దాం. పోపు మాత్రం కొంచెం దూరం నుంచి వేసాను నేను, అది నూనె అంతా చిందుతుందని. చేతిలో ఫోన్ ఉంది కదా, ఫోన్ మీద పడుతుందని. ఇంకా ఏంటండి విశేషాలు? అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయకి ఏమేం చేశారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అక్షయ తృతీయ అనేది అందరం బాగా చేసుకుంటాం కదా, నేను కూడా బాగా చేసుకుంటానండి అక్షయ తృతీయ. చూసారా, కమ్మని టేస్టీ పప్పుచారు అంటాం, రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, చపాతీ, సంగటి, అన్నం వీటిల్లోకైనా సూపర్గా ఉంటుంది. వాళ్ళకి ఇదేనండి వీడియో. ఉంటానండి.